చూడు బాబు, చదువుకున్నవాళ్లు, ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్లు ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కావటం అంత మంచిది కాదు. డోంట్ టేక్ రిస్క్. ఏంటి సార్, రిస్క్ అనుకుని వెనక్కి తగ్గితే లైఫ్లో ఏదీ సాధించలేం సార్. అనుభవంతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఆ టైంలో నువ్వు పడ్డ కంగారు చూస్తే పరిచయం లేని వ్యక్తిని సేవ్ చేయడానికి పడ్డ ఆరాటంలా లేదు, సొంత ఫ్యామిలీ మెంబర్ మీద చూపించే కేర్ కనిపించింది. నీలో ఏదో తెలియని ఫీల్ గమనించాను సంజు. ముక్కు మొహం తెలియని వాళ్ల విషయంలోనే ఇంత కేర్ తీసుకున్నావంటే నీ పేరెంట్స్ విషయంలో ఇంకెంత కేరింగ్గా ఉంటావు. నిజంగా మీ అమ్మా నాన్న చాలా అదృష్టవంతులరా సంజు. నాకమ్మ లేదు సిరి. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. అందుకేనా ఎప్పుడు ఫ్యామిలీ గురించి అడిగినా టాపిక్ డైవర్ట్ చేసేవాడివి? మీ అమ్మగారు ఎలా పోయారు? తెలీదు. నాకు ఊహో తెలిసేలోపే మా అమ్మ నాకు దూరం అయింది. అప్పట్నుంచి నాన్నే నన్ను పెంచారు. అన్నీ తనే అయ్యి ప్రేమని పంచారు. తల్లి లేని లోటు తెలియకుండా చూశారు. అలాంటి ఆయన్ని అమ్మ గురించి గుర్తు చేసి బాధ పెట్టడం ఇష్టం లేక నేను కూడా ఎప్పుడూ నాన్న దగ్గర అమ్మ టాపిక్ తీసుకురాలేదు. ఫ్యామిలీ అంటే నాకు మా నాన్నే సిరి. కానీ అప్పుడప్పుడు అమ్మ కూడా ఉంటే బాగుండనిపిస్తుంది. తను ఎలాగో తిరిగి రాలేదు. అందుకే కనిపించే ఆడవాళ్లలోనే అమ్మను చూసుకుంటాను. కళ్ల ముందు అమ్మ బాధపడుతుంటే ఏ కొడుకు తట్టుకోగలడు సిరి? తనకి చేతనైందేదో చేస్తాడు కదా, నేను అదే చేశాను. ఇందాక మీ పేరెంట్స్ అదృష్టవంతులు అనుకున్నాను, కానీ నీకు ఫ్రెండ్ అయినందుకు నేను అదృష్టవంతురాలినిరా. హలో, నన్ను పొగిడింది చాలు గాని పాప విషయం ఎంతవరకు వచ్చింది? తనకి సంబంధించిన వాళ్ళ గురించి వెతుకుతున్నాను. ఎప్పటికైనా పాపని తన వాళ్ళ దగ్గరికి చేర్చి తీరుతాను. ప్రస్తుతానికి అదే నా ఎయిమ్. యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ సిరి. డెఫినెట్గా సక్సెస్ అవుతావు. ఆ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి నేను రెడీ. థ్యాంక్ యూ సంజు. ఓకే సిరి, ఇప్పటికే చాలా లేట్ అయింది. నాన్న నా కోసం వెయిట్ చేస్తుంటారు. బాయ్ బాయ్. వాటర్ లిస్ట్లో లేదంటే ఆ అమ్మాయిది ఊరు కాదేమో సూర్య. చా, ఎన్ని ప్రయత్నాలు చేసినా
ఆ అమ్మాయిని మాత్రం కనిపెట్టలేకపోతున్నాం. ఇక మీదట ప్రయత్నం చేయడం కూడా అనవసరమేమరా. ఆ అమ్మాయి ఇక్కడే ఉండేదైతే ఈ పాటికి మన కంటపడి ఉండేదిరా. లేదు బాలు, ఆ అమ్మాయి ఖచ్చితంగా సిటీలోనే ఉంది. సిటీలో ఉంటే ఓటర్ లిస్ట్లో ఉండేది కదా బావా. ఏమో, తనకి ఓటర్ కార్డు లేదేమో. ఆ ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా. ఉండొచ్చు సూర్య, కానీ ఆ పిల్ల మనకు కనబడుతుందన్న గ్యారంటీ మాత్రం లేదు. తను మనల్ని చూసి నీలకు శత్రువులు అనుకుంది కాబట్టి మళ్ళీ మనకు దొరకకూడదని జాగ్రత్త పడుతుందేమో. అట్టా అయితే మనం ఎప్పటికీ ఆ పిల్లని పట్టుకోలేం కదరా. అందుకే మనం ఇంకా ఆశలు వదులుకోవడమే మంచిదేమో. లేదు బావా, నీలకి ఏమైందో తెలియనప్పుడే నేను ఆశలు వదులుకోలేదు. ఇప్పుడు నీల ఓ అమ్మాయి దగ్గర క్షేమంగా ఉందని తెలిసిన తర్వాత ఎలా వదులుకుంటాను? నీలెక్కడుందో తెలిసేంతవరకు నేను ఆశలు వదులుకోను. ఈ ఊరిని వదిలి వెళ్ళను. ఎన్ని రోజులైనా సరే నా నీలను దక్కించుకునేంతవరకు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఏమైందమ్మా? ఇందాక నుంచి ఏడుస్తోంది. ఇటువంటి ఎంత ఆపినా ఆపట్లేదు. ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? నీతో ఆడుకోవడానికి ఎవ్వరు లేరా? నేనున్నాను కదా. అచ్చీ. చిచి అదిది. ఇదిగో అమ్మా, తీసుకో. ఇదిగో బిస్కెట్ ప్యాకెట్.
ఏంటి సూర్య, పాప గుర్తొచ్చిందా? ఈ పాప ఏడిస్తే ఓదార్చడానికి నేనున్నాను. మరి నా పాప ఏడిస్తే ఓదార్చడానికి ఎవరైనా ఉన్నారో లేదో. ఊరుకో సూర్య, ఊరుకో. అయ్యో ఏమైనాదే? ఏమైనా తల్లి? ఎందుకు ఏడుస్తుండా? చూడు చూడు, పాలు తాగు పాలు తాగు పాలు తాగు పాలు తాగు బంగారు తల్లి, పాలు తాగు. ఏమైనాదమ్మా? పాలు తాగు బంగారం. పాలు కూడా తాగవా? ఏమైనాది? ఏమైనాది బంగారు తల్లి? చూడు 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 చూడు. అలే బొమ్మ బల్లే ఉంది కదా. చూడు 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 ఇచ్చుడు నాన్న. ఏమైనా తల్లి? ఓరు కొట్టారా నిన్ను? అబ్బబ్బబ్బబ్బబ్బా, మేం బతకాలనా సావాలనా? ఏంది ఈ లొల్లి? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వా. ఏంది ఏడుపు? కంటి నిండా కునుకు లేకుండా చేస్తా ఉంది దరిద్రపు కొట్టుది. ఏంది అట్ట చూస్తా ఉండావు? ముందు దాని ఏడు పాపేలా చెయ్యి. ఎంత బుజ్జగించినా ఏడు పాపట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా మనస్సంత దూరం చేయనీక వచ్చినాది కదా, అదే పని చేస్తా ఉండాది. ఏందా మాటలేంద్రాణి? చిన్నపిల్ల, దానికేం కష్టమో మనకెట్టా తెలుస్తుంది? ముప్పూట్ల పాలు పోసి బాగానే మేపుతా ఉంటావు కదా, ఇంకేంది కష్టం? ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుని మేపటమే దండగనుకుంటా ఉంటే ఇవన్నీ భరించే కర్మేందే మాకు? ఊరుకున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అబ్బా, లేదు నాన్న, లేదు లేదు. ఆ ఏడు పింటుంటే చచ్చిపోవాలనిపిస్తా ఉండాదే. అది ఏడు పాపేలా చేస్తావా, లేకపోతే పీక పిసికి చంపేయమంటావా? ఆ పంజయ్, దరిద్రం వదిలిపోతాది. పసిబిడ్డని అన్ని మాటలన్నీకి మీకు మనసులో వస్తుండది. అది పసిపిల్ల కాదు, మా పాలిట పిశాచి పిల్ల. ముందు దాన్ని బయటకన్నా తీసుకపో, లేదంటే ఏడుపన్నా ఆపు. 5 నిమిషాల్లో ఈ శబ్దం ఆగిపోవాలా, లేదంటే సంపి పారేస్తాను.
నాన్న. చెప్పమ్మా. హలో సిరి, అమ్మా ఏమైందమ్మా? పాప ఎందుకలా ఏడుస్తుంది? తెలియట్లేదమ్మా. గంట సేపటి నుంచి ఇలా గుక్కపట్టి ఏడుస్తానే ఉండాది. పాలు పట్టా తాగట్లేదు సిరి. ఏం చేయాలనో తోచట్లేదు. పాప ఏడుపింట అంటే గుండె తరుక్కుపోతా ఉండాది. అమ్మా ఒక పని చేయి. నేనిప్పుడే నీ ఫోన్కి వీడియో కాల్ చేస్తాను. నువ్వు ఆన్ చేసి ఫోన్ పాప ముందు పెట్టు. అట్నే. కానీ ఎట్టా? అమ్మా నేను కాల్ చేస్తాను. ఆ గ్రీన్ బటన్ టచ్ చేయమ్మా చాలు. సరే సిరి. ఊరుకో తల్లి ఊరుకో. అదిగో సిరి ఫోన్ చేస్తాది, సరేనా? ఊరుకో తల్లి ఊరుకో తల్లి బంగారు. అదిగో ఫోన్ వచ్చినది. ఇదిగో ఇదిగో చూడు 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 చూడు. ఇదిగో చూడు ఇటు చూడు ఇటు చూడు బంగారు తల్లి. ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. చూడు సిరి చూడు నాన్న, సిరి చూడు. ఇద్దుగో. చిట్టి తల్లి ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావు? చూడు చూడు. నిన్ను వదిలేసి వచ్చేసానని కోపం వచ్చిందా? సారీ నాన్న, తప్పలేదు. సారీ. ఇదిగో ఇలా చూడు. నీకోసం నేను బొమ్మ కొన్నాను. బాగుందా? చూడు. బాగుందా? చూడు నీలాగే ఉందా? ఇదిగో చూడు. నవ్వుతుంది సిరి. మాట్లాడు మాట్లాడు. ఏడవద్దురా. నీ ఏడుపు వింటే నేను ఇక్కడ ఉండలేను. నేను త్వరగా వచ్చేస్తానుగా. గోలు చేయకుండా బచ్చుకో బంగారు, సరేనా? ఏమైనా పాప నీ మీద బెంగెట్టుకున్నదమ్మా. అందుకే నీ ఏడు వినిపించగానే చూడు ఏడు పెట్ట ఆపేసినాదు. చూడు సిరింజుడు నవ్వు. అంత తక్కువ టైంలో తనకి నా మీద అంత ఎఫెక్షన్ ఎలా ఏర్పడిందమ్మా? అమ్మ ఒడి నుంచి తను చేరుకున్నది నీ చేతుల్లోకే కదమ్మా. అందుకే ఆ బంధం. తిరిగి తన తల్లి ఒడిలోకి చేరే వరకు తనకి కష్టాలు తప్పవు కదమ్మా. అమ్మ ప్రేమను పంచగలం గాని ఆ తల్లి స్పర్శని అందించలేం కదా సిరి. ఎందరున్నా కన్న తల్లికి సాటి రారు. ఆ లోటు ఎప్పటికైనా లోటే. ఆ దేవుడి మనసు ఎప్పుడు కరుగుతుందో, ఈ పాప కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో. దేనికైనా కాలం కలిసి రావాలి సిరి. అంతవరకు
మనం ఎంత బాధపడినా ఏం ప్రయోజనం ఉండదు. సరే సిరి, నేను పాపకు పాలు పట్టి నిద్రపుచ్చుతాను. నేను తర్వాత మాట్లాడతానే. సరేనమ్మా, జాగ్రత్త.